హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ముందున్నటువంటి గెస్ట్ ఎవరనంటే అన్వేష్ కుమార్. హీ ఈస్ ద ఫౌండర్ అండ్ CEO ఆఫ్ హాక్సెన్స్. హాయ్ సార్, నమస్తే. నమస్తే. సో ప్రజెంట్ ఇంటర్ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి బీటెక్ లో ఏ కోర్స్ తీసుకోవాలనేది క్లారిటీ ఉండదు. ఎవరో ఏదో చెప్తే అవి తీసుకుంటూ వెళ్ళిపోతుంటారు. సో ఏ కోర్సెస్ వాళ్ళకి బెటర్, కొంచెం మంచి కోర్సెస్ ఏమైనా ఉంటే చెప్పండి. ఇప్పుడు యూజువల్‌గా అన్ని స్ట్రీమ్స్ దే ఆర్ గుడ్ అండి. అంటే ఏ స్ట్రీమ్‌కున్న ఆపర్చునిటీ ఆ స్ట్రీమ్‌కి ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ తీసుకుంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ఐ మీన్ వి ఆర్ టాప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ ఆటోమొబైల్ గాని. సో దాంట్లో వాళ్ళకి ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ ఇంజినీరింగ్ తీసుకున్నా కూడా కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్. సో ఇప్పుడు ఎట్లా అయిపోతుందంటే అండి, ఇంటర్మీడియేట్ నుంచి బయటకొచ్చినామంటే ఇంజినీరింగ్ అంటారు. ఇంజినీరింగ్ జాయిన్ అయినప్పుడు ఏదో ఒక స్ట్రీమ్‌లో జాయిన్ అయిపోదాం అని వెళ్ళిపోతారు. దాని మీద కాన్సంట్రేషన్ చేయరు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత అబ్బా దీంట్లోకి వచ్చానా, నేను దాంట్లోకి వెళ్తే పోయేది, లేకపోతే నాకు దీని మీద ఇంట్రెస్ట్ ఉండిపోయేది. ఎందుకంటే ఇంటర్మీడియట్ అయిన తర్వాత మనకు అంత క్లారిటీ ఉండదు. మనం నెక్స్ట్ ఏంటనేది. పక్కన వాళ్ళని చూసాక బాధ ఎగ్జాక్ట్. ఇప్పుడు ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, అరే నేను ఈ స్ట్రీమ్ తీసుకున్నా, నువ్వు కూడా అదే తీసుకోరా, కలిసి ఒక చోట ఉందా, ఇట్లా ఆలోచిస్తారు తప్ప దాని మీద నాకు ఇంట్రెస్ట్ ఉందా, లేదా దాని మీద నేను వెళ్తే నేను ఫ్యూచర్ లో నాకు దాని మీదే నేను జాబ్స్ చూసుకోవాలి, దాని మీద నేను అవ్వాలని ఉంటది కాబట్టి అది అట్లా ఆలోచించరు. బట్ ఏ స్ట్రీమ్ కి వెళ్ళినా కూడా లాస్ట్ కి సాఫ్ట్వేర్ సైడ్ వస్తారు. ఇప్పుడు మీరు ఏదైనా ఒక సెపరేట్ కోర్సులు తీసుకోవాలి, మళ్ళీ కోర్సులు తీసుకోవాలి. అండ్ ఇప్పుడు నేనేమంటున్నానంటే, మీరు ఒక స్ట్రీమ్ తీసుకుంటారు, మీకు ఇంట్రెస్ట్ ఉన్న స్ట్రీమ్ తీసుకుంటారు. మెకానికలా, లేకపోతే ఏరోనాటికలా, లేకపోతే ఎలక్ట్రికలా, లేకపోతే సివిలా, డిఫరెంట్ కైండ్స్ వచ్చినాయి. ఫస్ట్ దాంట్లో మీరు ట్రై చేయండి జాబ్స్ ఆప్షన్స్. ఎందుకంటే మీరు ఆల్రెడీ స్ట్రీమ్ లోకి వెళ్ళిపోయారు, మళ్ళీ బ్యాక్ అవడం కుదరదు. దాని మీద డిస్టర్బ్ చేసి మళ్ళీ మేము సాఫ్ట్వేర్ సైడ్ కి వద్దాము, దాంతో పాటు నేర్చుకుందాం అంటే ఫస్ట్ దాని మీద ట్రయల్స్ వేసి, దాని మీద ఎక్కడ ఆప్షన్స్ లేవు, నేను ట్రై చేశాను, ఒక టైం స్పాన్ పెట్టుకొని ట్రయల్స్ చేయండి. అవ్వట్లేదు, నాకు ఎక్కడ రావట్లేదు అన్నప్పుడు కమ్ ఫర్ దిస్. బట్ మీరు ఏ స్ట్రీమ్ అయినా కూడా డైరెక్ట్ గా సాఫ్ట్వేర్ సైడ్ వస్తానంటే అన్ని స్ట్రీమ్స్ తీసుకున్న వాళ్ళు ఒకలాగే పర్ఫామ్ చేయలేరు. అంటే ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి ట్రైనింగ్ లో. ఫ్రమ్ స్క్రాచ్ నుంచి నేర్చుకోవాలి వేరే స్ట్రీమ్స్ అయితే. ఇప్పుడు ఐటీ గానీ, కొన్ని కాలేజెస్ లో అయితే డైరెక్ట్ గా ఏఐ మీద స్ట్రీమ్ కూడా పెట్టేశారు, ఏఐ కోర్స్ అని పెట్టేశారు. ఇప్పుడు కొత్త సబ్జెక్ట్ లో యాడ్ చేస్తారు. ఆ ఏఐ కోర్స్ అని పెడతారు కదా. ఇప్పుడు మేమేంటంటే క్యాంపస్ డోర్స్కి వెళ్తున్నప్పుడు వాళ్ళ ప్రొఫైల్ చూసి, వాళ్ళ రెజ్యూమ్ చూసి దాంట్లో వాళ్ళు ప్రాజెక్ట్స్ పెట్టేసుకుంటారు. బట్ అది నిజంగా చేయరు వాళ్ళు. ఇప్పుడు హైదరాబాద్ లో ఈ మైత్రివనము, అమీర్పేట, లేకపోతే మాదాపూర్ వెళ్ళిపోయి ఆ ప్రాజెక్ట్స్ ని కొనేసుకొని దాంట్లో పెట్టేసుకొని ఒక ఒక పారాగ్రాఫ్ వాళ్ళు దాన్ని బైహార్ట్ చేసేసి మాకు చెప్పేస్తుంటారు మేము ఇంటర్వ్యూస్ వెళ్ళినప్పుడు, అడిగినప్పుడు. బట్ ఏంటంటే మీరు ఆ ప్రాజెక్టే చిన్నది చేసినా కూడా మీ ఓన్ గా మీరు ట్రై చేస్తే మీరు బయటకు వచ్చి ఆ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ చేయాలి. మీరు 4 years చదివిన ఆ సిలబస్ అంతా మీకు వేస్ట్ బయటకు వచ్చాక. దానివల్ల మనకి రియల్ టైమ్ లైఫ్ లో ఏముండదు, దేని మీద ఉండదు, జస్ట్ జనరల్ నాలెడ్జ్ వస్తుంది. ఇప్పుడు ఈ ఇంజనీరింగ్ సిలబస్ అయితే ఓన్లీ జనరల్ నాలెడ్జ్ కోసం, ఏం జరిగింది ఏంటండి. కానీ హిస్టరీ కూడా కొన్ని మ్యానిపులేట్ చేసామని మన దాంట్లో. కొంత హిస్టరీ వేరే ఉంటది, కొంత మనకి చెప్పేది వేరే ఉంటది. బట్ ఆ సిలబస్ అంతా బయటకు వచ్చిన తర్వాత మనకి యూజ్ ఉండదు. ఇప్పుడు మన సాఫ్ట్వేర్ సైడ్ జాబ్ చేసుకోవాలి, లేకపోతే ఎలక్ట్రిక్ సైడ్ చేసుకోవాలి, లేకపోతే ఆటోమొబైల్ సైడ్ చేసుకోవాలి. బేసిక్ ఇస్తారు తప్ప బయటకు వచ్చిన తర్వాత మనం చేసే జాబ్ కి మనం నేర్చుకున్న నాలెడ్జ్ కి అసలు ఉండదు. సో ఫస్ట్ ఏంటంటే మీరు అనుకున్న స్ట్రీమ్ లో ఏదైనా ఆప్షన్స్ ఉన్నాయా లేదా ముందు దాని మీద వర్కౌట్ చేయండి. లేవు అన్నప్పుడు దీనికి రండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐటీలో జాబ్ చేద్దాము, ఫస్ట్ నేను కొంచెం ఫౌండేషన్ అంతా వేసుకుంటున్నాను, ఒక 3rd year నుంచి నేను ట్రైనింగ్ తీసుకున్నాను అనుకోండి. 3rd year నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు ఫిజికల్ గా మనం ప్రాజెక్ట్స్ 1 or 2 ప్రాజెక్ట్స్ మీద ఏదన్నా మినీ ప్రాజెక్ట్స్ చేసినప్పుడు మన ఓన్ గా చేయడానికి ట్రై చేయాలి. చిన్న వర్క్ అయినా, చిన్న మాడ్యూల్ అయినా కూడా మన ఓన్ గా చేసి, ఇప్పుడు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ అదే అడుగుతారు, వాట్ ఈస్ యువర్ మినీ ప్రాజెక్ట్ ఇన్ యువర్ కాలేజ్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ దట్. అది అన్నప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసే స్టేజ్ లో ఉండాలి. ఎక్స్ప్లెయిన్ చేసే స్టేజ్ లో లేమనుకోండి, వాళ్ళకి క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు నాకు వచ్చినట్టు, ఇప్పుడు నాకు ఎలా క్లారిటీ వచ్చింది, నేను కూడా అట్లనే చేశా. ఇప్పుడు నేను కూడా ఏదో నా చేతితో చేశాను, నేను అట్లా చేశాను, బట్ అది నేను చేసిన తప్పు, ఇప్పుడు అట్లా చెయ్యొద్దు. దానివల్ల నేను కొంత ఫేస్ చేశాను ప్రాబ్లమ్స్. ప్రాక్టికల్ గా నాకు రాక చాలా స్ట్రగుల్ అయ్యాను ఫస్ట్ నేను సస్టైన్ అవటానికి. సో మీరు అట్లా చేయకుండా మీరు కొంచెం ప్రాక్టికల్ గా నేర్చుకొని మీరు బయటికి రండి మార్కెట్లోకి, లేకపోతే మీకు చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తారు అని నాకు అనిపించింది. కాబట్టి నేను ఏ క్యాంపస్ వెళ్ళినా కూడా అదే చెప్తా, మీరు ఇట్లా కాదు, మీరు చిన్న వర్క్ చేసినా యూనిట్ డూ బై యువర్ ఓన్, యూ కెన్ ఎక్స్ప్లెయిన్ దట్. ఇప్పుడు మీరు బయట నుంచి తీసుకొచ్చి ప్రాజెక్ట్ మీ రెజ్యూమ్ లో ఇన్కల్కేట్ చేసినా కూడా నేను అడిగే క్వశ్చన్స్ కి మీరు ఆప్షన్ చెప్పలేరు. సో ఏదైనా కూడా ఫస్ట్ మీ స్ట్రీమ్ లో ట్రై చేయండి. కాకపోతే మళ్ళీ స్క్రాచ్ నుంచి ఐటీ 3rd year నుంచో 4th year నుంచో నేర్చుకొని మార్కెట్ నుంచి బయటకు, అంటే కాలేజ్ నుంచి బయటకు వచ్చే టైంకి నేను జాబ్ ఇంటర్వ్యూ నన్ను పిలిస్తే నేను ఇవ్వగలను అనే దానిలాగా మీరు
చేసుకోవాలి. ఇప్పుడు ఎలా అంటున్నారంటే కొంతమంది ఏ స్ట్రీమ్ తీసుకున్నా పర్లేదురా ఏదో ఒకటి తీసేసుకో, ఒకవేళ అందులో మనకు సెట్ అవ్వకపోతే సాఫ్ట్వేర్ కోర్స్ ఏదో ఒకటి నేర్చేసుకోవచ్చులే, అలా కూడా చేయొచ్చు అంట, అలా కూడా తీసుకుంటున్నారంట జాబ్స్ కి అని అనుకుంటున్నారు. అలా వర్కౌట్ అవ్వదు కదా అయితే. అదే కదా వర్కౌట్ అవ్వదండి. అసలు యాక్చువల్ మొన్నటి వరకు నేను కూడా అదే అనుకున్నా, అందుకని అడిగాను వర్కౌట్. అవును. సో యా సార్, థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ అండి.